హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. సో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు, ఇంట్లో వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి నేను పునుగులు వేస్తున్నానండి. దీనికి ఏంటి అంటే కొత్త ప్యాన్ యూజ్ చేస్తున్నాను ఈరోజు. లేబుల్ ఉంటుంది కదా, ఇది మనము తీసేటప్పుడు ఉట్టిగా ఉడబీకేస్తే మొత్తం గమ్మ అంటుకుంటుంది. ఇలా కొంచెం హీట్ చేయాలండి, ప్యాన్ని హీట్ చేస్తే మనం ఇలా లేస్ ఉట్టిగానే వచ్చేస్తుంది, తీయగానే వెంటనే వచ్చేస్తుంది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి వాష్ చేసి పెట్టేసుకుంటాను. కొంచెం గమ్ము స్టిక్కీగా ఉంది కదా, టిష్యూ పెట్టి కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు, అలా కూడా వస్తుంది. హీట్ మీద ఉన్నప్పుడు క్లీన్ చేస్తే నీట్ గా వచ్చేస్తుందండి. సో లేబుల్ చూడండి, దానికి అంటుకోకుండా ఎలా నీట్ గా వచ్చేసిందో. సో మీకు ఎవరైనా తెలియకపోతే ఇది ఒకసారి ట్రై చేయండి. సో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే నేను పునుగులు చేయడానికి ప్రిపేర్ చేస్తున్నాను, చూడండి. క్లాత్ పెట్టి తుడిచిన తర్వాత క్లాత్ కానీ టిష్యూ కానీ పెట్టి తుడిస్తే క్లీన్ గా నీట్ గా అయిపోతుందండి. సో నేను ఇక్కడ క్లాత్ పెట్టి తుడిచాను, టిష్యూస్ దొరకట్లేదు. 2 టిష్యూస్ ఉంటే నేను అక్కడ ఆయిల్ గుంజేసుకోవడం కోసం అని చెప్పేసి పెట్టేసుకున్నాను అనమాట. సో మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా, కొంచెం కూడా ఏం మరక లేకుండా మొత్తం పోయింది గమ్ అంతా కూడాను. ఇక్కడ వచ్చేసి నేను పునుగుల కోసం అని చెప్పేసి ఇడ్లీ పిండి ఉందండి కొంచెం ఇంట్లో. సో దాంట్లో కొంచెము మైదా పిండి యాడ్ చేశాను అనమాట. మమ్మీ కలిపారు, ఇది ఆల్రెడీ కలిపించారు మార్నింగే. నేను అందులో ఇప్పుడు జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తాను. సో తగినంతగా నేను యాడ్ చేసుకుంటూ ఉంటాను, అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను. మీకు నేను చూపిస్తాను అది ఎలా అనేది. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఆల్రెడీ. అంటే నేను కొంచెం తీసి పెట్టాను అనమాట, ఎంత క్వాంటిటీలో యాడ్ చేయాలనుకునేది నేను తీసి పెట్టుకున్నాను. తగినంత మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు నేను. దాని తర్వాత పచ్చిమిర్చి, జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. సో ఇవి ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనము. ఏదైనా స్పూన్ తీసుకొని మిక్స్ చేసుకున్నట్టయితే మంచిగా కలుస్తాయి. సో ఇక్కడ వచ్చేసి నేను ఆల్రెడీ కలిపేసుకుంటున్నానండి. కొంచెం థిక్ కన్సిస్టెన్సీలోనే ఉంచుకోవాలన్నమాట, వేయడానికి ఈజీగా ఉంటుంది. లూజ్గా అయిపోతే జారిపోతూ ఉంటాయి, షేప్ అవుతూ ఉంటాయి, వేయడానికి ఈజీగా ఉండదు. సో అందుకోసమని కొంచెం థిక్ కన్సిస్టెన్సీలో ఉంచుకొని మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. వేసేటప్పుడు నేను చేత్తోనే వేస్తాను. సో ఆయిల్ ప్యాన్ హీట్ ఎక్కింది, ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు. ఇక్కడ నేను ఆయిల్ వేసేసుకుంటున్నానండి. ఇక్కడ ఆయిల్ కాగిందో లేదో, హీట్ అయిందో లేదో నేను ఒక్కసారి చెక్ చేసుకుంటున్నాను. సో ఇలా పొంగుతూ వస్తే ఆయిల్ కాగినట్టండి. ఇంకా అన్నీ అలానే వేసుకుంటున్నాను.
పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈవినింగ్ టైమ్స్లో అంటే స్కూల్ నుంచి రాగానే వాళ్ళకు ఇలా చేసిస్తే కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. సో మార్నింగ్ నాకు కుదరలేదు, బ్రెడ్ ఆమ్లెట్స్ అవి వేసి ఇచ్చేసాను. కొంచెం పిండి ఉంటే మమ్మీని ఈవినింగ్ వేసి ఇవ్వమని చెప్పాను నేను. మా బాబుకి పునుగులు అంటే చాలా ఇష్టం అండి. ఈవినింగ్ టైం అయితే ఎప్పుడైనా కావాలి అని చెప్పేసి అడుగుతుంటాడు స్పెసిఫిక్గా. సో సరిపోయాయి ప్యాన్లో ఇప్పటి వరకు. అవి టర్న్ చేసుకోవాలి ఇప్పుడు నేను. ఎప్పుడో ఒక్కసారి అయితే ఇవి ఓకే అండి. రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్ అంటే బాగోదు కదా, మనకైనా పిల్లలకైనా ఎవరికి హెల్త్ బాగోదు. కొంచెం వాయిస్ చేంజ్ అవుతూ ఉంది నాకు, అంటే కోల్డ్ అయ్యేలాగా ఉంది. సరిగా నిద్ర లేకపోవడము, పూజలు అవన్నీ కూడా అవుతున్నాయి ఈ మధ్య. లేట్ నైట్స్ అవుతున్నాయి కదా, గణేష్ని పెట్టినప్పటి నుంచి కొంచెం లేట్ నైట్ అవుతుంది మాకు. ఇడ్లీ పిండి కొంచెమే ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి. పిల్లలకు చెప్పాను కదా, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు, ఇంట్లో కూడా అందరూ ఇష్టపడతారు. ఆనియన్స్ అవన్నీ వేసి ఇంగ్రీడియంట్స్ వేసేస్తే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. పల్లి చట్నీ చేసుకొని తినొచ్చు, అంటే యూస్ చేసుకోవచ్చు మనం. ఇంకా పికిల్స్, ఇష్టమైన పికిల్స్తో తినొచ్చు. మా పిల్లలైతే టమాటోస్ కచప్ తోటి అలా తింటూ ఉంటారు. పల్లి చట్నీ ఉంటే పల్లి చట్నీతో తింటారు, లేదు అంటే టమాటో కచప్ తోటి అలా తింటారు. ఇలా చేసుకోవాలండి. ఇది ఫస్ట్ రౌండ్, ఫస్ట్ వాయి అయిపోయింది. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకోవాలండి. పిల్లలు వెళ్ళేటప్పుడు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. ఈరోజు నైట్ నిమజ్జనం అయింది కదా, సో నిమజ్జనంకి వెళ్ళి వచ్చేసరికి ఫుల్ ఆడుకున్నారు అక్కడ. ఇంకా కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పేసి అని అన్నారు. బట్ కాకపోతే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా తప్పక వెళ్ళాల్సి వచ్చింది. మార్నింగ్ లేచేటప్పుడు కొంచెం ఇబ్బంది పడుకుంటూ లేచారు. మళ్ళీ 3 days హాలిడేస్ వచ్చాయండి ఈ వీక్. సెకండ్ సాటర్డే హాలిడే ఉంది, బట్ ఇస్తారో ఇవ్వరో తెలియదు స్కూల్ వాళ్ళు. కంటిన్యూస్గా ఈ మధ్య హాలిడేస్ బాగా వస్తున్నాయి కదా, ఎగ్జామ్స్ అవుతున్నాయి, మేబీ ఇవ్వకపోతుండొచ్చు. సండే రోజు హాలిడే ప్లస్ మండే రోజు మిలాన్ ఉన్ నబీ అని చెప్పేసి ఫెస్టివల్ ఉంటుంది కదా అండి, సో దానికోసం అని చెప్పేసి మండే రోజు హాలిడే ఇచ్చారు. అండ్ ట్యూస్డే రోజు నిమజ్జనం హాలిడే ఇచ్చారు.
సో ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం తీసుకోవాలి. మీలో ఎంతమందికి పునుగులు అంటే ఇష్టం అండి? బోండాలు కూడా తింటారు మంచిగా, అంటే మైసూర్ బోండా అని చెప్పేసి ఓన్లీ మైదా పిండి అట్లా చేస్తూ ఉంటారు. కొంతమంది గోధుమ పిండితో కూడా చేస్తూ ఉంటారు. ఆయిల్ ఫుడ్ ఇష్టంగా తినే వాళ్ళైతే మంచిగా తింటారండి. ఆయిల్ ఫుడ్ ఇష్టం పడని వాళ్ళైతే తినడం కష్టమే. ఇలా డీప్ ఫ్రై చేసినవి అవన్నీ కూడాను. సో దీంట్లో పట్టినంత వరకు వేస్తున్నాను నేను. ఇలా అన్నీ చేసేసుకోవాలి. ఇంకా కొంచెం పిండి మిగులుతుంది నాకు, అది నేను ఈవినింగ్ పిల్లలకు స్నాక్స్ లాగా వేసి ఇవ్వమని చెప్పాను మమ్మీని. ఎందుకంటే మేము అవైలబుల్గా ఉంటామో లేదు వాళ్ళు వచ్చేసరికి. సో స్నాక్స్ లాగా వేసేసి అవి తినేసి ట్యూషన్కి వెళ్ళిపోతారు కదా, సో అందుకోసం అని చెప్పేసి చేసి ఇవ్వమని చెప్తున్నాను. నేను ఇంతకుముందు చెప్పిన టిప్ అండి. సో మీరు ఎవరైనా ఇలా లేబుల్ తీయాలి అనుకున్నప్పుడు డైరెక్ట్గా తీస్తే అది రాదు. కొంచెం స్టవ్ మీద పెట్టి హీట్ చేసి తీసినట్లయితే అది ఈజీగా వచ్చేస్తుంది. గమ్ కూడా దానికి అంటదండి, క్లీన్ చేసుకోవచ్చు, నీట్గా ఉంటుంది. లేబుల్ అలా ఉండి తర్వాత వాటర్తో వాష్ చేస్తూ ఉన్నప్పుడు అది కొంచెం డర్టీగా అవుతుంది అక్కడ లేబుల్ ఉన్న ప్లేస్లో. నేనైతే ఎప్పుడు కొత్తవి తెచ్చినా కూడా అలానే చేస్తాను, కొంచెం హీట్ చేసి ఆ లేబుల్ని తీసేస్తాను అనమాట. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఇవి కూడా ఎవరైనా పునుగులు అంటే ఇడ్లీ పిండి కొంచెం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. సో పిండి వేస్ట్ అవ్వద్దు, ఆ డేకి బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ట్రై చేసి చూడండి డెఫినెట్గా. చేస్తున్నాను నేను, కొత్త ప్యాన్ ఉంది కదా అని చెప్పేసి ఇది యూస్ చేస్తున్నానండి. సో డీప్గా ఉన్నవి తీసుకొని ఇలా ఫ్రై చేసినప్పుడు గారెలు కానీ పూరీలు కానీ ఏమైనా చేసినప్పుడు డీప్గా కొంచెం లోతుగా ఉన్నవి కడాయిలు యూస్ చేస్తే బాగుంటుంది. నేను ఒకసారి ఇది వాడదాము చూద్దాము, దట్టు లేబుల్ కూడా తీద్దాము అని చెప్పేసి నేను అది యూస్ చేసేసాను. నేను ఏవైనా కొత్తవి తీసుకురాగానే ఫస్ట్ లేబుల్స్ అన్నీ ఇలానే చేస్తానండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఈజీగా ఉంటుంది, దానికి స్టిక్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ ఇడ్లీ పిండి మిగిలినా కూడా వేస్ట్ చేయకుండా మీరు ఇలా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అవుతుంది, పిండి కూడా వేస్ట్ అవ్వదన్నమాట. సో ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. కొంచెం పిండి మిగిలింది, అది నేను పిల్లల కోసం అని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ వేసేవామని చెప్పాను మమ్మీకి. సో ఎందుకంటే మేము అవైలబుల్గా ఉంటామో లేదో అందుకోసం అని చెప్పేసి మమ్మీకి చెప్పాను అనమాట. వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు ఇవి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.